ఏమండి, మీరు ఇటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్తాను. సరే సీత. నాకేం కర్మిది. సరస్వతి, సరస్వతి అఘాయిత్యం చేసుకోకుండా వదిన కాపాడింది కాబట్టి సరిపోయింది. నిజంగా తనకేదైనా జరగరాంది జరుగుంటే ఆ పాపానికి నేనే బాధ్యుణ్ణి అయ్యేవాణ్ణి. దేవుడిచ్చిన జీవితాన్ని మధ్యలో చాలించే హక్కు నీకు ఎవరిచ్చారు? చావు పుట్టుకలనేవి భగవంతుడి నిర్ణయం. ఆ నిర్ణయాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు. నలుగురేదో 4 మాటలన్నారని నువ్వు చావాలనుకున్నావు. నువ్వు చస్తే ఆ నోళ్లాగుతాయా? నీ మీద వేసిన నింద పోదు సరికదా, నిజం చేసిన దానివవుతావు. కష్టం వస్తే కాపు కాయాలి, లేదు అంటే కన్నీటితో సరిపెట్టుకోవాలి. అంతేకాని శరీరాన్నే కడతేర్చాలి అనుకోకూడదు. ఎదుటి వాళ్ల ఇళ్లల్లో ఉండే చెడునే తప్ప మంచిని పట్టించుకొని ఈ జనం మాటలు పట్టించుకుంటే, ఆ మాటలకి చావాలి అనుకుంటే ఈ భూమి మీద 60% మంది శవాలుగా మారి శ్మశానంలో నిత్యం తగలబడుతూనే ఉంటారు.
నరం లేని నాలుక దరిద్రాన్ని చుట్టుకొని తిరిగే ఈ జనాల గురించి మనం ఆలోచించకూడదు. చూడు సరస్వతి, మా వల్ల నీకు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అన్యాయం జరిగింది. నీ మీద మచ్చపడే ప్రయత్నం జరిగింది, కాదనట్లేదు. సమస్య వస్తే ఎలా బయటపడాలో ఆలోచించాలే గాని ప్రతి సమస్యకి చావే పరిష్కారం కాదు. నిజంగా నీకేదైనా జరుగుంటే ఆ బాధ మా కుటుంబాన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉండేది. ఒకవేళ నువ్వు శ్రవణ్ మానసికంగా ప్రతిరోజు చస్తూ బతుకుండేవాడు. దేనికైనా సరే ఆవేశం మంచిది కాదు సరస్వతి. సరస్వతి, ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయం తీసుకున్నావు? పాపం అక్క ఎంత బాధపడుతుందో చూడు. బావగారు చూడు ఎంత టెన్షన్ పడుతున్నారు. అలాంటి పని నువ్వు చేయకుండా ఉండాల్సింది. చావడం తప్పని మీరంతా చాలా తేలిగ్గా చెప్తున్నారు, కానీ ఎందుకు బ్రతకాలో కూడా చెప్పండి. బ్రతికుండి ఏం సాధించాలో చెప్పండి. శ్రావణ్ వల్లే మా నాన్న చనిపోయాడు. శ్రావణ్ వల్ల నేను చావాలనుకుంటున్నాను. నేను చేయని తప్పుకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? ఆ జనం నా మీద, నా క్యారెక్టర్ మీద ఎంత పెద్ద మచ్చ వేశారో తెలుసా? దిక్కు మొక్కు లేనిది మీ కుటుంబాన్ని దిక్కుగా చేసుకోవడానికి మీ తమ్ముడిని ఎరగా వేశానంట. శ్రావణ్ నా మీద చెయ్యి వేసిన సిగ్గు లేకుండా నేను ఇంట్లో పడుంటున్నానని నిందించారు. చివరికి కడుపు ఏ ఆడపిల్ల భరించలేనంత అసహ్యంగా మాట్లాడారు. ఏ పాపం తెలియని నా మీద అంత పెద్ద నింద వేశారు. నేను ఎందుకు బ్రతికుండాలి? బ్రతికుండే రేపు నేను తలెత్తుకుని తిరగలనా? తల దించుకొని వెళ్ళిన ఈ జనం సోటిపోటి మాటలతో నా గుండెల్లో గుచ్చకుండా ఉంటారా? జీవితాంతో ఈ నరకం అనుభవిస్తూ ప్రతిరోజు చచ్చ కంటే ఒకేసారి చావాలనుకున్నాను. చెప్పండి, నేను చేసింది తప్ప? నీ పరిస్థితికి నీ నిర్ణయం తప్పని అనిపించకపోవచ్చు,
కానీ చావాలనుకోవటం ముమ్మాటికి తప్పే సరస్వతి. శ్రవణ్ చేసిన తప్పే కాదన్ను. నీకు జరిగిన అన్యాయానికి నేనొక పరిష్కారం ఆలోచిస్తాను. తొందరపడద్దు ప్లీజ్ సరస్వతి, నాకు కొంచెం సమయం ఇవ్వు. సరస్వతి, నేను కూడా ఆడదాన్ని. జనవన్న మాటలకు నీ మనసు ఎంత రగిలిపోతుందో నేను అర్థం చేసుకోగలను. ఆయన పరిష్కారం ఆలోచిస్తానని చెప్పారుగా, తప్పకుండా నీకు న్యాయం చేస్తారు. కొంచెం మనసు ప్రశాంతంగా ఉంచుకో. వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. దాక్షాయిని, సరస్వతిని తీసుకెళ్ళు. వెళ్ళు. శ్రావణ్ వల్లే మా నాన్న చనిపోయాడు. శ్రావణ్ వల్ల నేను చావాలనుకుంటున్నాను. నేను చేయని తప్పకి నేనెందుకు శిక్ష అనుభవించాలి? శ్రావణ్ నా మీద చెయ్యి వేసిన సిగ్గు లేకుండా నేను ఇంట్లో పడుంటున్నానని నిర్ణయించారు. చివరికి నాకు కడుపు ఏ పాపం తెలియని నా మీద అంత పెద్ద నింద వేశారు. నేను ఎందుకు బ్రతకుండాలి? ఏమండి, ఆ కన్నీళ్ళేంటండి? బాధతో బరువెక్కిన గుండె రోదన ఆవిరైతే దాని ప్రతిఫలం కన్నీళ్లే కదా సీత. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా కృంగిపోతే మా పరిస్థితి ఏంటండి? మాకెవరు ధైర్యం చెప్తారు? శ్రావణికి ఎవరు సర్ది చెప్తారు? సరస్వతిని ఎవరు ఓదారుస్తారండి? కుమిలిపోకుండా ఏం చేయమంటావు సీత? రామరాజు అంటే దండం పెట్టే చేతులే తప్పంటూ వేలెత్తి చూపిస్తున్నాయే. న్యాయం అంటే మన కుటుంబం అనే పొగిడిన నోళ్లే అన్యాయం అంటూ నిందలు వేస్తున్నాయి. పెద్దరికాన్ని అంటగట్టిన జనం ఆలోచనలే నా మనసుని చిన్నబుచ్చుతున్నాయి. బాధపడికి ఏం చేయమంటావు సీత? అయినా 4 గోడల మధ్య జరిగిన సంఘటన అసలు నలుగురిలోకి ఎలా వెళ్ళింది? మన కుటుంబం వరకే పరిమితమైన విషయం బయట 10 మందికి ఎలా తెలిసింది? అసలు సరస్వతి చావుదాకా వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఏం జరుగుతోంది సీత? సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించిన శ్రీరామచంద్రుణ్ణే తప్పు పట్టే జనాల మనస్తత్వం గురించి మనం పట్టించుకొని బాధపడకూడదండి. మీరిలా ఉంటే ఏ తప్పు చేయని శ్రావణ్ ఇంకెంత బాధపడతాడు?
శ్రవణ్ ఏ తప్పు చేయలేదని నువ్వు వెనకేసుకుని వస్తున్నావు. సరస్వతికి అలాంటి పరిస్థితి శ్రవణం వల్లే ఎదురైందంటే వాడు తప్పు చేశాడని నా మనసుకు అనిపిస్తోంది సీత. తప్పులు పక్కన పెడితే ఒక్కసారి సరస్వతి గురించి ఆలోచించు సీత. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆ అమ్మాయి మన వల్లే ఒంటరిదయింది. మనల్ని నమ్ముకుని వచ్చి నిందలు పడింది. సరస్వతి ఇందాక మాట్లాడిన ప్రతి మాటలో నిజం ఉంది. తన ఆవేదనలో అర్థం ఉంది సీత. తన సమస్యకి శాశ్వతంగా పరిష్కారం చూపిస్తానని సరస్వతికి మొండిగా మాటైతే ఇచ్చాను, కానీ ఆ మాటని ఎలా నిలబెట్టుకోవాలో తెలియట్లేదు సీత. అందరూ ఆడపిల్లల్లాగే తనకు కూడా జీవితం మీద కొన్ని ఆశలుంటాయి, భవిష్యత్తు మీద అందమైన ఊహలుంటాయి. జనాలకు భయపడి సరస్వతిని ఎన్ని రోజులని 4 గోడల మధ్య బంధించి ఉంచుతాం? శ్రవణం వల్ల నిందపడ్డ ఆ పిల్లని పెళ్లి చేసుకోవటానికి ఎవరు ముందుకొస్తారు? ఎన్ని రోజులని ఇలా ఒంటరిగా ఉంచుతాం సీత? తొందరగా తనకు ఒక పరిష్కారం చూపించి న్యాయం చేయకపోతే మీరు మాటెందుకు తప్పారు అని సరస్వతి నన్ను ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానం ఏది? తనకొక మంచి జీవితాన్నిచ్చే దారేది సీత? ఏమో, నాకంత శూన్యంగానే కనిపిస్తోంది. అందరూ ఉన్నా మనశ్శాంతి కరువవుతోంది. మనకున్న ఈ ప్రశ్నలకి జవాబులు ఎవరు చెప్తారు? నేను చెప్తానండి. కానీ మీరు నా ఆలోచనని తప్పుగా అనుకోకూడదు. లే సీత, నీ ఆలోచన ఏదైనా మనందరి సంతోషం గురించి ఉంటుంది. అదేంటో చెప్పు. సరస్వతి గురించిన మీ ఈ భయంలో నిజం ఉందండి. సరస్వతికి మాత్రమే కాదు, భవిష్యత్తులో శ్రావణికి కూడా సంబంధాలు రావు. సమయానికి నేను చూసి సరస్వతి ఏ అఘాయిత్యం చేసుకోకుండా కాపాడబట్టి సరిపోయింది. లేదంటే మన కుటుంబం జీవితాంతం ఆ నిందను మోయాల్సొచ్చేది. సమాజంలో అగౌరవాన్ని మూటగట్టుకోవాల్సొచ్చేది. జనం మాటలు మనం పట్టించుకోకుండా వదిలేసినా సరస్వతి తట్టుకోగలగాలి, శ్రావణ్ భరించగలగాలి. మనం ఈ జనాల నోళ్లు కట్టేయాలంటే సరస్వతి మెళ్ళో శ్రావణ్ తాళి కట్టాలి. అవునండి, ఈ జనాల నోర్లు మూయించాలంటే, తలదించుకున్న చోటే తలెత్తుకొని తిరగాలంటే, నింద పడిన చోటే తిరిగి గౌరవం నిలబడాలంటే సరస్వతి శ్రావణ్లకు పెళ్లి చేయడం ఒక్కటే మార్గం. ఏమంటారు? నీ ఆలోచన బాగానే ఉంది సీత, కానీ శ్రవణ్ అంటే అసహ్యం పెంచుకున్న సరస్వతి తలుంచి తాళి కట్టించుకుంటుందా? శ్రవణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుందంటావా? నేను ఒప్పించే ప్రయత్నం చేస్తానండి. నువ్వు ఒప్పిస్తావు సరే సీత, కానీ బలవంతాన ఒప్పించి పెళ్లి చేస్తే రేపు భార్యాభర్తలు కలిసి సంతోషంగా ఉండగలుగుతారా? సజావుగా కాపురం చేయగలరా? మీరన్నట్టు నమ్మకం మాత్రమే కాపురాన్ని ముందుకు నడిపిస్తుందండి. శ్రావణ్ మంచితనమే సరస్వతికున్న అసహ్యాన్ని దూరం చేస్తుంది. శ్రావణ్కున్న ఓర్పే సరస్వతికి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. ఏదో ఒకరోజు శ్రావణ్ కావాలని తన పట్ల తప్పు చేయలేదని తెలుసుకుంటుంది. ఆ బంధం బలపడి సంతోషంగా కాపురం చేసుకుంటారు.
ఆ నమ్మకం నాకుందండి. ఈ సమస్యకి పరిష్కారం దొరకాలంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం తప్ప మరో మార్గం లేదండి. సరే సీత, నువ్వు సరస్వతితో మాట్లాడు. ఒకసారి శ్రవణ అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది. సరేనండి, రేపు ఉదయమే వాళ్ళిద్దరితో మాట్లాడదాం. హ్మ్. कर में तन बच्चदा संकल्प में